హాయ్ అండి. చూడండి ఇదేంటి కాకరకాయ ఉల్లికారం అండి. ఇప్పుడే చేశానండి. చాలా వేడివేడిగా ఉంది. టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చింది. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారా, కాకరకాయ ఉల్లికారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను ఈ కాకరకాయ ఉల్లికారం ఎలా చేశాను ఏంటో ఒకసారి మీరైతే చూడండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కాకరకాయ ముక్కల్ని అయితే నేను కాకరకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ముదురు గింజలన్నీ తీసేసాను అనమాట. ఇలా పొడవుగా కట్ చేసుకున్నా. మీరు కావాలి అంటే మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దీనిలోకి మనము కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ పసుపు ఉప్పు కలిపేసి మనం ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అవి ఈ చేదంతా దిగిపోయి మనకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. రండి. ఇప్పుడు కాకరకాయ ఉల్లికారంలోకి ఈ ఉల్లిపాయలు అయితే నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 4 పెద్ద ఉల్లిపాయలు అన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ మనం చక్కగా మిక్సీ పట్టుకుందామండి. కాకరకాయ ఉల్లికారం చేద్దాం. చూసారా అండి, కాకరకాయ ఉల్లికారంలోకి కారం అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఇలా పట్టుకోవాలి. మరి పేస్ట్గా కాకుండా కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట మిక్సీ. అప్పుడే చాలా బాగుంటుంది. ఈ ఉల్లికారం అనేది చాలా బాగుంటుంది. మనం స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టానండి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేస్తున్నాను నేను. ఇవి కొంచెం దోరగా వేయించుకొని దీన్ని కొంచెం పొడి చేసుకోవాలండి. దోరగా వేయించుకొని పొడి అయితే చేసుకుందాం. నువ్వులు అయితే వేగిపోయాయండి. ఇలాగా ఈ విధంగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసాము. చిన్న రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరి పేస్ట్ లాగా అయితే పేస్ట్ అవుతుంది. అలా పేస్ట్ అవ్వద్దు, మనం పొడిగా కావాలన్నమాట. అందుకని కచ్చా పచ్చగా మనం చిన్న రోల్లో దంచుకుని తీసుకుందాం. అప్పుడు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఇది దంచేసి నేను మీకు కాకరకాయ ఉల్లికారం చూపిస్తాను అన్నమాట. చూద్దామండి. మనం ఇందాక ఉప్పు పసుపు వేసి కలుపుకున్న ఈ కాకరకాయ ముక్కలు బాగా నీరైతే వచ్చేసిందండి. ఇలా గట్టిగా పిండేసుకొని మనం, చూసారా నీరు ఎలా వస్తుందో, ఇలా గట్టిగా పిండేసుకొని మనం ఒక డేషాలు అయితే వేసేసుకుందాము. కాకరకాయ ముక్కలు బాగా పిండేసుకుందాం. పిండకుండా ఇలా ఉప్పు కూడా వేయకుండా డైరెక్ట్ కోసి కూడా ముక్కలు అలా కూడా వండుకోవచ్చండి. కొంచెం చేదుగా ఉంటుంది. ఇలా అయితే అంత చేదు అనిపించదు అనమాట. ఇలా అన్నీ తీసేసుకుందాం. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, చేదు వాటర్. స్టవ్ వెలిగించి కళాయి పొయ్యి మీద పెట్టానండి. మంట అయితే కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి ఫ్లేము. దీంతో 1.5 ఆయిల్ వేసానండి. గరిటెతోటి 1.5. కాకరకాయ ఉల్లికారం అండి, చాలా బాగుంటుంది. నేనైతే బాగా ముదిరిపోయిన గింజలు అయితే తీసాను. అక్కడక్కడ గింజలు అయితే ఉంచాను. కొద్దిగా లేతగా ఉన్న గింజలు ఉంచాను. నాకు ఇష్టం అన్నమాట గింజలు. ఫ్రైలో కానీ కూరలో కానీ నేను తీయను చాలా వరకు అయితే. ఇలా వేసేసుకుందామండి. ఆయిల్ కాగింది. ముక్కలు వేసేసుకుందాం, కాకరకాయ ముక్కలు.
పెద్ద ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసానండి. పసుపు వేసి కలిపాను అన్నమాట. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇలా వేగితే చాలండి, మరీ రోస్ట్గా అవసరం లేదు. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారము దీనిలో అయితే వేసేసుకుందామండి. స్టవ్ మంట తగ్గించుకోవాలి, ఫ్లేమ్ తగ్గించుకొని వేసుకోవాలి. నేను ఇందాక కొంచెం పసుపు వేసి కలిపానండి ముక్కల్లో, కాకరకాయ ముక్కల్లో. ఉప్పు అయితే వేయలేదు. ఉప్పు మనం 2 సార్లు వేసాం. ఎప్పుడంటే కాకరకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చేదుకోవడానికి. అప్పుడు ఒకసారి మళ్ళీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టేటప్పుడు అప్పుడు 1 స్పూను అలా వేసాను. అందుకని సాల్ట్ వేయలేదు. ఇప్పుడు మనం లాస్ట్లో చూసుకొని ఉప్పు చూసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు అన్నమాట. కొంచెం ఈ ఉల్లిపాయ కారం కొంచెం మనం వేగనిద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం వేయించుకుందాం. ఓకే, స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టానండి. సాల్ట్ ఉప్పు చూశాను, సరిపోలేదు. కొంచెం మనం కలుపుకుందామండి. కొద్దిగా అన్నంలోకి చాలదనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఉల్లికారము. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక కరివేపాకు రెబ్బ ఇలా పైన వేసేసుకుందాం. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, పచ్చ రోట్లో అయితే పొడి చేశానండి నేను. మామూలుగా ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోక్కర్లేదు. పచ్చగా నువ్వులు మన చిన్న రోట్లో దంచేసి కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా చల్లుకోవచ్చు చివరిలో. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, రెడీ అయిపోయింది. కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా పొడిగా ఎంత బాగుందో. మీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకోకుండా కాయలుగా కూడా ఉంచి ఈ మన ఉల్లిపాయ మనం మిక్సీ పట్టుకున్న అది ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్, అది లోపల మనం గుత్తి వంకాయలాగా స్టఫింగ్ చేసుకొని కూడా వండుకోవచ్చు. చూసారా ఎంత పొడిగా, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. చూసారండి కాకరకాయ ఉల్లికారం ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. మరి మీకు నచ్చిందా? నేను ఎలా చేశానంటే మీరు చూశారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకోండి, తినండి, నాకైతే కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి మరి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.